అఖండ గౌతమి గోదావరి మీద మన ప్రాతిపదికలు కూడా ఈరోజు మనం మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ఈ యొక్క అఖండ గౌతమి గోదావరిలోని ఈరోజు మనం చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా జర్నీ చేస్తున్నామండి. కాబట్టి మన యొక్క ప్రయాణం శ్రామంగా వెళ్ళి శ్రామంగా తిరిగి రావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి మాత ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి మన యొక్క ప్రయాణం శ్రామంగా వెళ్ళి శ్రామంగా తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అఖండ గౌతమి గోదావరి ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఎలాగంటే నేను గోదావరి మాత కట్టాను, దానికి ప్రతి ఒక్కరు కూడా చేయని చెప్పాలి. అది నేను గోదావరి మాత కట్టానండి, దానికి ప్రతి ఒక్కరు కూడా చేయని చెప్పాలి. అలాగని ఎవరైతే చెప్పలేదో మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గించేస్తామండి, పప్పు. ఓకే, అందరు కూడా రెడీగా ఉండాలి. 40 మెంబర్స్ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా గోదావరి మాత కట్టాను దానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? 2 ముగ్గురు. చెప్పు, పర్వాలేదు, భయపడకు, నీ టాలెంట్ దాచుకో. ఎవరు చేశారు? చెప్పండి, ఒక చిన్న కాన్సెప్ట్ ఎందుకంటే మేడం గారు మీరు ఈ యాత్రకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు మీరు అడిగారు, నేను అడిగారని అవ్వట్లేదండి, అనుకోండి అడిగారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన పేరెంటాలకు వెళ్ళారు, వెళ్ళాక డాబా ఫ్లవర్స్ అవి ఉంటాయి, అవి కొనలేరు. మేడం గారు అడిగారు కాబట్టి చిన్న కాన్సెప్ట్ అంటే మేడం గారిని కూల్ చేస్తూ బతిలాడుతూ పిలవాలి. ఎందుకంటే ఇంటికి మేడం గారు ఇప్పుడు అలిగితే ట్రిక్స్ ఉంటాయండి, మీకు తెలియదు పెద్దవాళ్ళు రెడీ పోవచ్చు. కాకపోతే ఇంకా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి వాళ్ళు నేర్పిస్తారు అంతే. మేడం గారు అలిగారు, మేడం గారిని కూల్ చేస్తూ బతిలాడుతూ ఇక్కడికి పిలవాలి. మిర్చి సాంగ్ ఒకటి, మిర్చి వెరీ గుడ్. ఒక్కసారి పాపకి గట్టిగా చప్పట్లు కొడదండి, ఖాళీగా ఉన్నవారు ఐదులు తినేవారు అన్నమాట. పాప వచ్చింది మన మందికి, మిర్చిలో నుంచి సాంగ్ చేస్తున్నట. పాప నీ పేరు? విశాఖపట్నం నుంచి తేజస్విని వచ్చిందండి. మనందరి కోసం మిర్చిలో నుంచి ఒక సాంగ్కి డ్యాన్స్ అయిపోతుంది. శ్రమనుకోకుండా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడాలి. చూడండి, ఇదే కొల్లూరు గ్రామానికి దగ్గరగా వచ్చేసాం. దానికి మేము నలుగురు కలిసి సాంగ్ ఎందుకు చేసామంటే, ఇక్కడ నుంచి ఈ కొల్లూరు కానివ్వండి, పాపికల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చూసేటటువంటి ప్లేసెస్ కాబట్టి మీకంటూ ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఫైనల్కి లాస్ట్ టైం చేసాం. ఇంతవరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసిన నాకు వెంకటేష్ అండి, సతీష్, అలాగే నవీన్, బాలాజీ. నిదానికి అనుకోవచ్చు, ఇందాక బోటు ఎక్కడికైనా స్టార్ట్ అవగానే ప్రోగ్రామ్ మేనేజ్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే అడుగుతూ బోట్ మేనేజ్మెంట్ బోటు స్టార్ట్ చేయగానే మేనేజ్మెంట్ తరఫు నుంచి ప్రోగ్రామ్ అని చెప్పారు. నిజానికి ఇది బోటు వారు అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాదండి. మాకు మెయిన్గా ఖాళీగా ఉన్నప్పుడు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. మీరు వచ్చే దారిలో చూస్తూ ఉంటారు విఆర్ పురం అని. విఆర్ అంటే వరరామచంద్రపురం మండలం అండి.
ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ నియాపురం గవర్నమెంట్ కాలేజ్లో మేము నలుగురం కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నామండి. స్టడీ చేస్తూ ఇది చిన్న పార్ట్ టైం జాబ్ అండి. వచ్చిన వారందరినీ మాకు వచ్చినంత మాకు తెలిసినంత కొత్త గొప్ప ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇది వచ్చిన పార్ట్ టైం జాబ్ కింద ఇక్కడికి వచ్చి కోటి వారిని బతిలాడుకుని ఇలా వచ్చిన వారందరినీ మాకు వచ్చినంత మాకు తెలిసినంత కొత్త గొప్ప ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం. అనుకోవచ్చు మరి ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా, మీకు బోర్డు తరఫు నుంచి సాలరీస్ అంటూ ఉండవా అని మీకు చిన్న డౌట్ ఉండొచ్చు. నిజానికి మాకు ఈ బోర్డు తరఫు నుంచి ఎవరు కూడా ఎటువంటి సాలరీస్ అంటూ ఇవ్వరు సార్. ఇలా వచ్చిన వారందరినీ మాకు వచ్చినంత మాకు తెలిసినంత కొత్త గొప్ప పేరంటాలపల్లి వ్యూ పేరంటాలపల్లి కొనసాగిస్తాం. అది మెయిన్గా మీరందరూ చాలా బాగున్నాయి, చాలా చక్కగా పిల్లలు వస్తున్నారు. ఇంకా ప్రోగ్రెస్ ఇంకా సాంగ్స్ ఉన్నాయి కానీ చేయొచ్చు. కాకపోతే మనం లంచ్ చేయాలి, కార్యక్రమం చూడాలి, ఇంకా చాలా పనులు మనకి. అందుకని ఇక్కడ ఇందాక చెప్పలేదు, 4 మెంబర్స్ 4 మెంబర్స్ కలిసి మీ అందరి కోసం మేము కూడా ఒక సాంగ్ చేస్తామండి. ఈ సాంగ్ మొత్తం ఎవరు కూడా మిస్ అవ్వండి, ఎందుకంటే ఈ సాంగ్లో మా నలుగురు టాలెంట్ మొత్తం కూడా ఇందులోనే ఉంటుంది. ఈ సాంగ్ జరిగేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న వరకు ఇక్కడ చేసే ఏమైనా కనిపించకపోతే నిలబడండి, పర్వాలేదు. కాకపోతే వన్ సైడ్ గా రాకండి, ఎందుకంటే ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. మరీ బ్యాలెన్స్ తప్పితే కాలేజ్ చేతులు కూడా ఎదుగుతాయి. ఇప్పుడు చేయబడినటువంటి సాంగ్ అంత హార్డ్గా ఉంటుంది. ఇది హిందీ సాంగ్ ఆషిక్ బనాయా.
రైలింగ్ సైడ్ ఉన్న వారు లోపల హాల్లోకి వచ్చి అలాగే పైన అయితే పైన మీకు విలువైన వస్తువులని చూసుకోండి. ఎందుకంటే కంగారులో పక్కన ఉన్న వస్తువులు ముచ్చుకుంటారు, పక్కన ఉన్న గెస్ట్లు వస్తువులు తీసుకుంటుంటారు. ఓకే చూడండి, కంగారులో అంటే కొద్దిగా బిజీగా ఉంటాం కదా, కోట అయిన తర్వాత ఇవ్వటం ఎవరి ద్వారా
మా క్యాంటీన్ బాయ్స్ అందరూ కూడా మీకు సెల్ఫ్ సర్వీస్ బఫే సిస్టంలోని లంచ్ అరేంజ్ చేసడం జరుగుతుంది. ఇక్కడ దిగిన తర్వాత పోస్ట్ స్టాప్ చెక్క వేస్తారు. ఒకసారి మరి ఒక్కసారి మణికి ఇచ్చినటువంటి మీకు మీరు ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు సార్, చెప్పట్లేదు. ఎందుకంటే నేను ప్రజలు కలిపి కొట్టలేనమాట. చూడండి, ఇక్కడ వాళ్ళకి బఫే సిస్టంలో లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ అయిపోయిన తర్వాత మన యాత్ర పార్టీపడంలోకి ఉంటుంది. చూడండి, ఇది 3 జిల్లాల కలయిక. ఎటు చూసిన దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో ఒక చిన్న విలేజ్. ఇక్కడ నైట్ స్టే, బ్యాంబో వాట్స్ నైట్ స్టే చేయాలి అనుకుంటే ఇక్కడే మనకి ఎదురుగా చూడండి బ్యాంబో వాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్యాంబో వాట్స్ నైట్ స్టే చేసిన వారికి ఇస్తారండి. చక్క ఉచితంతో వందలుగా వెళ్ళండి. మనకి ఇక్కడ బఫెస్టంలో లంచ్ చేశారు. లంచ్ అయిపోయిన తర్వాత ఈ 3 జిల్లాల కలయికలో ఉన్నటువంటి అందమైన ఎత్తైన పాపి కొండలు ఈ రోజు మనం చూడబోతున్నాం. దయచేసి ఎవరు కూడా వాటర్లోకి దిగొద్దు ప్లీజ్. బాబు ఐదు దిగ్గరమ్మా, అలా గణేష్ గారు దిగ్గదు వాటర్లోకి. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలోకి నెక్స్ట్ గా మనం అడుగు పెట్టబోతున్నాం. ఇది ఖమ్మం జిల్లా లాస్ట్ బార్డర్ కొల్లూరు. సార్ దిగండి సార్. మారేడుమల్లి అట ఏదో ఊరు పేరు. ఐ థింక్ ఇట్ ఇస్ మారేడుమల్లి. 13, 12, 20, 30. ఓకేనండి, మన బోర్డు స్ట్రైట్ గా చూడండి. లెఫ్ట్ సైడ్ లో కొన్ని కాటేజెస్ కనబడుతున్నాయి. పెద్ద పెద్ద బ్లూ కలర్ లో కొన్ని కాటేజెస్ కనబడుతాయి చూడండి. మన అతిపెద్ద ప్లేస్ ఖమ్మం డిస్ట్రిక్ట్ విఆర్పురం మండలం కొల్లూరు. బాబు జాక్ పిన్ లేదంటే జాక్ పిన్ ఉంది సార్. దానికి పెద్ద నెంబర్కి అమ్మా ఆ బోట్ లో జాక్ పిన్ ఉంది. కావాలంటే ఆ జాక్ పిన్ మాకు ఇవ్వండి ప్లీజ్. ఆ బోట్ లో జాక్ పిన్ ఉంది ఆల్రెడీ. లేదంట ఓకేనండి. మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లాస్ట్ విలేజ్ కొల్లూరు అని విలేజ్. ఇక్కడ నైట్ హాల్ట్ 1 వీక్ ముందు చెప్పాలి. ఒకరికి వచ్చి 1000 రూపీస్. ఇక్కడ నైట్ హాల్ట్ చేయాలంటే ఒకరికి వచ్చి ఈచ్ 1000 రూపీస్ అండి, 1000 రూపాయలు. నాన్ వెజ్, వెజ్ అలాగే పిల్లలకి టీ, స్నాక్స్, మిల్క్ అన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకి అన్ని ఇస్తూ ఉంటారు. ఓకే చూడండి, మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లో వచ్చేసుకుని
ఇప్పుడు మనం ఈస్ట్ వెస్ట్ లో అడిగి పెడుతున్నాం. మన ఖమ్మం డిస్టిక్ క్లోజ్ చేసుకుని ఈస్ట్ వెస్ట్ లో అడిగి పెడుతున్నామండి. మన బాడీ స్టడీ చూస్తే ఓకే మరి చూడండి, మన ఖమ్మం డిస్టిక్ క్లోజ్ చేసుకుని ఇప్పుడు మన ఈస్ట్ వెస్ట్ లో అడిగి పెడుతున్నాం. మన ఖమ్మం డిస్టిక్ క్లోజ్ చేసుకుని ఈస్ట్ వెస్ట్ లో అడిగి పెడుతున్నాం. అలాగే చూడండి, కిన్లీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మన బోట్ లో. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, చాలా చాలా కూల్ డ్రింక్స్ ఎవరికైనా కావాలంటే మరి కొనుగోలు చేసుకోవచ్చు. ఎందుకు వాటర్ బాటిల్స్ అడిగారంట, తాగి పట్టుకెళ్ళినా క్యాంటీన్ బాయ్. ఓకే మరి చూడండి, మన లెఫ్ట్ సైడ్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా, రైట్ సైడ్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ లోతు వచ్చి 350 అడుగుల నుంచి 450 అడుగుల దాకా లోతు ఎక్కువగా ఉంటుంది, తక్కువ మాత్రం ఉండదు. లోతు పెరుగుతుండే కానీ తగ్గుతూ మాత్రం ఉండదు. అలాగే మన ఎండింగ్ ప్లేస్ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం తెల్లదెబ్బలని విలేజ్ దాకా మనం ఇవాళ పాపికొండ విహారయాత్ర కొనసాగిస్తున్నాం ఒక సాయి విహారీ బోట్ లో. మనకి స్వాగతం సుస్వాగతం సుమంజరి పలుకుతానే చూడండి పాపికొండలో. ఎవరికైనా ఫొటోస్ అంటే వీడియోస్ కావాలంటే మరి మీకు కెమెరాస్ గట్ట గట్టిగా పట్టుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రైలింగ్ సైడ్ ఇలా వాడినచో ఆ కెమెరా కానీ మొబైల్ కానీ అలా మేడం గారు హ్యాండ్ బ్యాగ్ కానీ స్లిప్ అయి పడితే మరి ఆ గోదావరి మాత తన వల్ల దాచుకుంటుందండి. కేసు పెట్టి ఓకే మరి ఎవరి దగ్గర నచ్చిన నోకియా మొబైల్ ఉంటే ఒకసారి ఇవ్వండి. సాంగ్స్ పెట్టిన తర్వాత ఇచ్చేస్తాను, సాంగ్స్ పెడదామని. ఒకసారి మొబైల్ ఎవరి దగ్గర ఉంటే ఒకసారి ఇస్తారని కోరుకుంటున్నాం. మళ్ళీ దిగేటప్పుడు మేము మొబైల్ మీకు ఇచ్చేస్తాం. ఒకసారి మొబైల్ ఇస్తే మరి పాటలు పెడతాం సార్ సార్ మేడం. మళ్ళా తిరిగి ఖమ్మం జిల్లాలోని పోచవరం అనే గ్రామానికి తిరిగి వెళ్తాయి. హలో ఓకే, కొద్దిగా ఫ్రంట్ సైడ్గా ఉండాలండి డ్రైవర్ గారికి. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నగటి తిట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నదే, అదేమిటే ఏమిటో ఏమాయో చేసినవ కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి రోగమో అంటే నుంచినావే ఉంటే ఊపుతోటి, నుంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా, నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొగటి తిట్టుకున్నదే, అదేమిటే పాపికొండలు పాపికొండలు Once more with feeling. Oh no. అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం, నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఎరగదీసావే, కుండిలోన బంగారం
సత్యం దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ ఎట్ట తిరిగేస్తూ తిరగరా సావే అలా నువ్వు చీర కట్టి కంట పన్నా నావలా నువ్వు చూగుతూ నడుస్తూ ఉంటే పలాకి నేను వెంటరాను కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందావు రావి మరదలా నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే పుట్టుకుంటుందే అదేమిటి నాకు తెలిసిన పదాలు అన్ని మరించి ఇంత రాసినాడు సిరివెన్నెల మూటల వేటూరి పాటల నిన్ను చూడగా నా చిట్టి గుండె చూడండి రెండు వైపులా మనకి కనిపించేవి ఎత్తైన పర్వతాలు పాపికొండలు మనకి రెండు వైపులా